హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి సార్. ఇది మనకి ఒక జీపీ లేఅవుట్ మనకి సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి అమరావతి నుంచి ఒక 12 కిలోమీటర్ దూరంలో, ఇది జీకొండూరు మండలంలో ఉంటుంది. ఇది తార్ రోడ్ ఫేసింగ్ అనమాట. ఇప్పుడు మనం ఈ వెంచర్లోకి వెళ్తున్నాం. చూడండి, ఇది వెంచరు. చుట్టూ కాంపౌండ్ వాల్ అయిపోయింది. ప్లాట్లు వచ్చేసి 150 సైజు నుంచి 300 గజాల దాకా ఉన్నాయండి. ఓకే, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా అయిపోయింది. చూడండి, ప్లాటింగ్ అయిపోయింది. రెడీ టు కన్స్ట్రక్షన్, ఇల్లు కట్టుకోవచ్చు. చూస్తారు కదా, ఇది లేఅవుట్. ఇది జీపీ లేఅవుట్ అండి. జీపీ లేఅవుట్ కనుక మనకి తక్కువ ప్రైజ్ పడుతుంది అన్నమాట. ఈ ప్రైజ్ వచ్చేసి గజం మనకి 6,500 పడుతుంది, నెగోషియబుల్. ఇది కూడా ఊరి పక్కనే ఉంటుంది. ఊరంటే విలేజ్ ఏం కాదు, ఇది మండలం అండి. ఇది రాజధాని 12 కిలోమీటర్లే వస్తుంది, జస్ట్ 12 కిలోమీటర్లు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి 1 కిలోమీటర్ బయట ఉంటుంది ఇది. ఓకే, ఓఆర్ఆర్కి 4 కిలోమీటర్ లోపల ఉంటుంది. చూడండి, ఇది లేట్ చూశారు కదా. ఓకే, మీకు ప్లాటింగ్ కూడా అయిపోయిందండి. ఇందులో మీకు 150 గజాల నుంచి ఉన్నాయి, 150 గజాల నుంచి ఉన్నాయి అవైలబుల్. ప్రైస్ వచ్చేసి 6,500 గజం. ఓకే, రెడీ టు తక్షణ ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అనువైన ప్లాట్లు అన్నమాట. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది స్పాట్ రిజిస్ట్రేషన్. మీకు ఇమీడియట్గా స్పాట్గా మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. అమౌంట్ కట్టుకొని మీరు ఇంటి ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, ఇది బస్ స్టాప్కి జస్ట్ మనం వాకబుల్ డిస్టెన్స్. మనం సిటీ సర్వీస్ విజయవాడ నుంచి మైలవరం 350 నంబర్ బస్సు ప్రతి 5 నిమిషాలకు ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఆ బస్సు ఎక్కి మనం జీకొండూరు బస్సు స్టాప్లో దిగితే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. నడుచుకుంటే అర్ధరాత్రి కాడ కూడా మనకు బస్సులు అవైలబుల్ ఉంటాయి. రాజధానికి ఇంకా మెయిన్ రాజధాని నుంచి బస్సులు వస్తే ఇంకా తక్కువగా వస్తుంది అనమాట. ఇంకా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడే మనకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉందన్నమాట. అది సిటీ సర్వీస్ విజయవాడ బస్ స్టాండ్ నుంచి భద్రాచలం వెళ్ళే బస్సులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. రిమైనింగ్ డీటెయిల్స్ కోసం మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.